1 నుండి 4 వచనములు మన సంఘ ట్రెజరర్ గారు వచ్చి చదివి వినిపించాలని వారిని నేను ఆహ్వానిస్తున్నాను. ఈ రోజుగా ఏర్పాటు చేయబడిన వాక్యము 2వ 4 వచనం చదువుతున్నాం. ఇది అయిన తర్వాత మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవరణ నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చిందని చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదా వారు యెహోవా నుండి సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. దేవుని వాక్యం దీవించుగాక. వేదవాక్య పఠనం చేసిన వై వెంకటేష్ గారికి వందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన మధ్యలో ఉన్న రెవరెండ్ జోసెఫ్ రైతాల గారిని మరి వాక్యాన్ని మనకు అందించవలసిందిగా వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించినటువంటి ఈ నూతనమైన దినమును బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ చేరి ఉన్న సంఘమంతటికి, పెద్దలకు, సంఘస్థులందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభములు నేను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము, మరి 2వ గ్రంథం నుంచి 20వ అధ్యాయం నుంచి మొదటి 4 వచనాలు చదివాము. అందరం కలిసి ఒక వచనాన్ని చదువుతామండి. 30వ వచనం చేరి ఉన్నటువంటి కాంగ్రిగేషన్ అంతా కూడా నాతో కలిసి చదవాలని నేను కోరుతున్నాను. 30వ వచనం, ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలంగా ఉండెను. ప్రార్థన చేసుకుందాం, తనలో ఉంచుదాం. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, స్తుతికి పాత్రుడవు, స్తోత్రార్హుడవు, మంచి దేవుడవు, ఘనమైన రాజు, నీకు వందనాలు. ఈ ప్రాంతంలో ఇంత చక్కని మందిరాన్ని ప్రభావం మీరు ఏర్పాటు చేయించి నేను అనేకులు ఆరాధించగలిగేటట్టుగా, మిమ్మల్ని పూజించేటట్టుగా ఏర్పాటు చేసిన మీ యొక్క కృప కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినము ఆదివారం ఆరాధన కొరకు చేరి ఉన్న నీ బిడ్డలందరూ కూడా యేసు నామములో దీవించబడుదురు గాక. నీ కృపలో భద్రపరచండి. అలాగే నీ వాక్యాన్ని వినబోతున్నా మాకు తోడుగా ఉండి సహాయం చేసి మీరే మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని వినగలిగే చెవులు మాకిచ్చి, గ్రహించే మనసునిచ్చి, దాని ప్రకారం చేయగలిగేటువంటి మీ చిత్తాన్ని మాకు దయచేసి చేయటం నేర్పించండి. యేసు నామమున మీ సహాయం కోరుతూ నజరేయుడైన యేసయ్య పేరిట ఈ ప్రార్థన మీ పాదములకే సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మరి కష్టకాలంలో మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక మంచి అవకాశాన్ని మనం పొందుకున్నాం. ఇంకొన్ని సంఘాలలో అయితే కొద్దిమంది కూడా రావడానికి అనేకమైన రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అయితే దేవుడు మన పట్ల కృప చూపించి నడిపించాడు. ఈ దినము త్వరగా నేను వాక్యంలోనికి మిమ్మల్ని తీసుకెళ్లాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నటువంటి విషయాల్లో యెహోషాపాతు అనేటువంటి రాజుగారు, ఆయనకు జరిగినటువంటి ఒక సంభవాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో యెహోషాపాతు అనేటువంటి రాజు మనకు కనబడుతూ ఉన్నాడు. బైబిల్లో ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించినటువంటి రాజుల్లో, అంటే ఇశ్రాయేల్ ప్రజల్లో కానివ్వండి, యూదా ప్రజల్లో కానివ్వండి, అనేక మంది రాజులు యేసుక్రీస్తు ప్రభువారిని, అంటే పాత నిబంధన కాలంలో యెహోవా దేవుణ్ణి తెలుసుకొని ఆరాధించేటువంటి రాజులుగా మరి చాలామంది ఉన్నారు. కొంతమంది దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళల్లో
చాలా దేవునికి అతి సమీపంగా, దేవుని పైన ఆధారపడి ప్రతిరోజు కూడా దేవుని యొక్క మార్గంలో నడుస్తూ తన రాజ్యం కొరకు, తన ప్రజల కొరకు, తన క్షేమం కొరకు ఆశించేటువంటి వాడిగా ఒక మంచి రాజుగా యెహోషాపాతు గారిని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. కనుక యెహోషాపాతు గారు మంచి రాజు అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అలాగే యెహోషాపాతు అనేటువంటి ఆ మాటకి అర్థం ఏంటంటే దేవుడే తీర్పు తీరుస్తాడు అని ఒక చక్కని అర్థాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తన జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు అనేటువంటిది ఒక మంచి ఉన్నతమైనటువంటి దేవుని పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా తను ఉన్నాడండి. సో ఈ దినాన మనం కూడా దేవుని బిడ్డలుగా ఉన్నాం కనుక ప్రతిరోజు కూడా మన పట్ల దేవుడు చూస్తున్నాడు. మన జీవిత విషయంలో ఆయన లెక్క చూచేవాడుగా ఉన్నాడు. మన పట్ల ఆయన కేర్ తీసుకునేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే మనం అనేకమైన వాగ్దానాలు మన ఇళ్ళల్లో కానివ్వండి, చర్చి ప్రాంగణంలో కానివ్వండి, అనేక స్థలాల్లో మనం చూస్తూ ఉంటాం. నిన్ను కాపాడువాడు కొనుగోడు నిద్రపోడని, ఇదిగో నా అరచేతుల మీద నిన్ను చెక్కున్నానని అనేకమైన వాగ్దానాలు మనం క్లెయిమ్ చేస్తూ, అంటే వాటిని నెరవేర్చండి ప్రభువా అని అడుగుతూ మనం దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నాం. కనుక దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి మనకి దేవుడు అన్ని విధాలుగా మనల్ని చూసుకోవడానికి ఆయన తోడుగా ఉండేవాడుగా ఉన్నాడు. సరే, ఇంతవరకు ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈ రాజుగారికి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే తనకున్నటువంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల వారు, లేకపోతే కొన్ని రాజ్యాల వారు ఈ రాజ్యం మీదకి, ఇశ్రాయేల్ దేశం మీదకి లేదా యూదా ప్రజల మీదకి దండెత్తి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే ఇతనికి ఆలోచించుకునే టైం లేదు, లేకపోతే నేను పర్వాలేదు, నేను గెలుస్తాను అనేటువంటి అనుకోవడానికి టైం లేదు. ఆ తర్వాత వచ్చే సమస్య నుండి నాకు దేవుడే ఈజీగా తప్పించేస్తాడు అనేటువంటి నమ్మకం ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలో అనేటువంటి పరిస్థితుల్లో చాలా ఆందోళన వాళ్ళకి కలిగింది. రాజుగారు ఒక దినం నిమ్మలంగా ఉన్నాడు. ఆ టైంలో తన రాజ్య పరిపాలకుల్లో, అంటే తనకున్నటువంటి సేవకుల్లో కొందరు వచ్చి చెప్పారు, అయ్యా మన దేశం చుట్టూ దండెత్తి కొంతమంది మరి సముద్రం వల్లే వస్తున్నారు, లేకపోతే సముద్రంలో అవతల నుండే ప్రజల వాళ్ళగా వస్తున్నారు, వాళ్ళు చాలామంది వస్తున్నారు. దాదాపు 3 ప్రాంతాల ప్రజలు కక్ష కట్టుకున్నట్టుగా తన మీదకి వస్తున్నట్టుగా తెలిసింది. తన ఒక్కడి మీదకే కాదు, తన రాజ్యం అంతటి మీదకి దండెత్తి వస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆనాడు అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి మాట్లాడుతున్నప్పుడు అలాంటి పరిస్థితి భారతదేశానికి కూడా వచ్చిందండి. ఆయన వస్తున్నాడంటే అందరు గడగడలాడిపోయారు. ఏమవుతుందో పరిస్థితి అని ప్రతి రాజ్యం వారు కూడా మనం గెలవలేము, ఇంకా ఆయనతో సంధి చేసుకోవడమే మంచిది అనేటువంటి పరిస్థితులు ఆ దినాల్లో మనం అనేక సార్లు మరి క్రీస్తు పూర్వంలో మనము ఆ యొక్క సంవత్సరాల్లో మనం చూడగలం. అయితే దేవుని బిడ్డలారా, యెహోషాపాతు కాలంలో జరిగినటువంటి పరిస్థితుల్లో వారందరూ ఏం చేశారన్నది చాలా ప్రాముఖ్యం. ఏదో చేశారు, వాళ్ళు మొత్తానికి ఏదో చేశారు. ఆ తర్వాత 30వ వచనం మనం చదివాము. ఈ ప్రకారము వాళ్ళు చేసిన తర్వాత, ఈ ప్రకారము దేవుని భయము చుట్టూనున్న వారందరినీ దేవుడు ఇచ్చాడు. వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలంగా ఉంది. చాలా పెద్ద సమస్య వచ్చిందండి. నిమ్మలంగా మారిపోయాడు. నిమ్మలంగా దేవుడు ఉండేటట్టుగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఈ దినము మనం కూడా చాలా పెద్ద సమస్యతో ఈ దినము ప్రపంచమంతా కూడా అల్లాడుతాం. ఆ సమస్య పేరే ఏమండి? కరోనా వైరస్, లేకపోతే కోవిడ్-19 అని మనం చూస్తున్నాం. ఈ సమస్య ఎలా ఉందంటే మన చుట్టూ ఉంది. ఇప్పుడు ఈ సమస్య లెఫ్ట్ నుంచి వస్తుందా, రైట్ నుంచి వస్తుందా, బ్యాక్ నుంచి వస్తుందా, ఫ్రంట్ నుంచి వస్తుందా మనకు తెలియదు. వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. దాదాపు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరెవరు అని అంటే ఒకసారి చెప్తాను చూడండి, దయచేసి చూడండి. 10వ వచనం గమనిస్తే, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమోనీయులతోనూ, మోయాబీలతోనూ, షేయిరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు. ఒకవేళ షేయిరు మన్యవాసులు విడివిడిగా అనుకుంటే మిగతా వాళ్ళు ఎంతమంది అంటే 4 అండి, 4 గుంపులు. వాళ్ళని కలిపేస్తే 3 గుంపులు: అమోనీయులు, మోయాబీయులు, షేయిరు వాళ్ళు, మన్యవాసులు. ఈ 4 లేకపోతే 4 రాజ్యాలు 4 దిక్కుల నుండి వీళ్ళ మీదకి వస్తున్నారు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్నమాట. న్యూస్ అనేటువంటి మాట మనకు తెలుసు. అలాగా వీళ్ళ మీదకి వస్తున్నప్పుడు చాలా బెంబేలెత్తిపోయారు వీళ్ళు. ఇక మా పని అయిపోయింది, ఇంకేం దీంట్లో తప్పించుకునేవారు లేదు. చూడండి, మన యొక్క ప్రభుత్వం కూడా చెప్పారు, స్టార్టింగ్లో చెప్పారు,
లాక్డౌన్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఆఖరికి లాక్డౌన్ ఎత్తేసి ఇంకా మా చేతుల్లో ఏం లేదు, మీ చేతుల్లోనే ఉంది. కాపాడబడాలంటే మీ చేతుల్లోనే ఉంది. క్షేమంగా ఉండాలంటే మీ చేతుల్లోనే ఉంది. మీరు క్షేమంగా ఉంటే అందరూ క్షేమంగా ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సి వచ్చింది, నా పక్కన క్షేమంగా ఉంటే నేను క్షేమంగా ఉంటాను. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, వాళ్ళకున్న పరిస్థితిని బట్టి యెహోషాపాతు తీసుకున్న నిర్ణయాల్లో 4 విషయాలు ఉన్నాయి. ఆ 4 విషయాలు నేను సంఘంతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎప్పుడైతే ఈ 4 విషయాలు వాళ్ళు చేయగలిగినారో వాళ్ళ దేశమంతా కూడా నిమ్మలంగా మారిపోయిందండి. వాళ్ళ దేశమంతా కూడా క్షేమంగా ఉంది. వాళ్ళ దేశమంతా కూడా స్వస్థపరచబడింది. వాళ్ళ దేశమంతా కూడా వారి రాజ్య ప్రజలందరూ కూడా సంతోషించేలాగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, ఈ దినాన్న కోవిడ్-19 మాత్రమే కాదు, ఇది అయిపోగానే ఇంకోటి వస్తుందేమో తెలియదు, అదైపోగానే ఇంకోటి వస్తుందేమో తెలియదు. ఎందుకంటే ప్రపంచ పరిస్థితులు చాలా భయంకరంగా అయిపోయాయి. తిమోతి పత్రిక జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఇదిగో అపాయకరమైన కాలములు ఇవి. అంత్య దినాలు ఎలా ఉన్నాయి? అపాయకరమైన కాలములు. మనుషులు స్వార్థ ప్రియులైపోయారు. మనుషులకి క్షేమం లేదు ఈ దినాల్లో. ఒకవేళ నీకు క్షేమం ఉన్నా పక్కోడితో ఎప్పుడు అపాయం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుని ప్రజలారా, ఈ దినాన ఉన్నటువంటి అనారోగ్యం ఏదైతే ఈ యొక్క వ్యాధి ఇప్పుడు ప్రబలుతా ఉందో అది పక్కోడికి వచ్చినట్టు కూడా తెలియట్లేదు. ఇప్పుడు దాదాపు 14 రోజుల వరకు వచ్చిన పరిస్థితి అతనికి తెలియదు, అతనితో కలిసి మనం ఉంటే మనకు తెలియదు. హైదరాబాద్లో చాదర్గఢ్ ప్రాంతంలో ఒక హోటల్లోనికి ఒక 2 స్నేహితులు వెళ్ళారు. అతడు కజకిస్తాన్ నుంచి అక్కడి నుంచి వచ్చాడట. ఛాయ్ తాగుదామని వెళ్ళారండి. ఛాయ్ తాగి బయటికి వెళ్ళారు. 10 రోజుల్లో తెలిసింది ఏం తెలుసా? 100 మందికి అందులో వచ్చింది అని TV9 న్యూస్ ఇది. అంత ప్రమాదకరమైనటువంటి రోజులు. దేవుని బిడ్డలారా, ఎలాంటి రోజులున్నా ఇంకా ఇంతకంటే భయంకరమైన రోజులు వచ్చినా పర్వాలేదు, కానీ దేవుని బిడ్డలకు మాత్రం క్షేమం ఉన్నది. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు ఆదరించేవాడు ఉన్నాడు, స్వస్థపరిచేవాడు ఉన్నాడు, కాపాడేవాడు ఉన్నాడు, బలపరిచేవాడుగా ఉన్నాడు. నీ ప్రక్కన 1000 మంది పడ్డా, కుడి పక్కల 10,000 మంది కూలిపోయినా అపాయం నీ వద్దకు రాదు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన వాగ్దానాల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ మనం ముందుకెళ్ళిపోతే చాలు. దేవుని బిడ్డలుగా ఆయననే మన క్షేమాన్ని చూస్తాం. దేవునికి స్తోత్రం. వీళ్ళేం చేశారో త్వరగా మనం చూద్దాం. యెహోషాపాతు రాజ్యానికి పెద్ద సమస్య వచ్చింది. 4 దిక్కుల నుంచి సమస్య వచ్చింది. 4 దిక్కుల నుంచి సమస్య వచ్చింది. ఇప్పుడు దాని నుంచి ఎలా తప్పించుకోవాలి? తెల్ల జెండా ఊపేస్తే వాళ్ళందరూ ఊరుకుంటారంటే లేదు. సంధి చేసుకోవడానికి వాళ్ళు రావట్లేదు. దండెత్తి వస్తాం, దమ్ముంటే మాతో యుద్ధం చేయి అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేశారంటే 4వ వచనం చాలా ఇంపార్టెంట్గా ఉంది. మనం చూద్దాం, చూడండి. 4వ వచనము 3వ వచనం చూద్దాము. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకున్నాడు. యూదా యందంతటా ఉపవాస దినమును ఆచరింపవలనని చాటించాడు. ఒక పని చేశాడండి. ఇలాంటి భయపడేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇలాంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు కలిగినప్పుడు, దేవుని బిడ్డలారా, ప్రపంచవ్యాప్తంగా ఆ సమస్య ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మనకు కూడా ఏదైనా సమస్య ఉండొచ్చు. వ్యక్తిగతంగా కుటుంబంలో కూడా ఏదైనా సమస్య ఉండొచ్చు. నెమ్మది లేదు, సంతోషం లేదు. ఇలాంటి పరిస్థితులు మన కుటుంబ జీవితంలో భార్య ద్వారానో భర్తకు, భర్త ద్వారా భార్యకో, లేకపోతే పిల్లల ద్వారా తల్లిదండ్రులకో, లేకపోతే ఆ తల్లిదండ్రులకు అత్త కోడళ్ళ ద్వారానో ఏదో ప్రాబ్లం ఇంట్లో ఒక సమస్యగా, లేకపోతే ఆర్థికపరమైన సమస్యలు, ఏదో ఒక సమస్య ఉన్నప్పటికీ, నలుదిక్కుల నిన్ను గలిబిలి చేస్తున్నప్పటికీ మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే మన మనసును, మన తలంపులను నిలుపుకోవాలి. దేవుని సన్నిధిలో ఉండాలి అనేటువంటి నిలుపుదల మనకు లేకపోతే మనం కూడా ఏమీ సాధించలేము. అప్పుడు బయటి వారికి మనకు ఎలాంటి తారతమ్యం లేదు అనేటువంటి మాట దేవుని సేవకులుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. వీళ్ళు మనసు నిలుపుకొని ఏం చేశారంటే మొదటి పని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన చేయడానికి మనసు నిలుపుకున్నారు. మనసు నిలుపుకునేది ఎందుకు అంటే ప్రార్థన చేయడానికి, దేవుని సన్నిధిలో ప్రేయర్ చేయడానికి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రేయర్ చేయడానికి వాళ్ళు దేవుని సన్నిధిలో నిలబడ్డారు. ఏమని ప్రార్థన చేశారు? ఒకవేళ ప్రార్థన 6వ వచనంలో ప్రారంభించబడితే ఆ ప్రార్థన అంతట్లో కూడా దేవుణ్ణి అడిగినటువంటి సంగతి మాత్రము 10వ వచనంలో మాత్రమే మనం చూడగలము. 9వ వచనంలో చూడగలం, క్షమించండి 12వ వచనంలో చూడగలం. చూడండి, 12వ వచనం నేను చదువుతున్నాను. ఏమనుంది అక్కడ? మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు.
ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. ఎంతమంది ప్రార్థన చేశారంటే కింది వచనంలో ఉంటుంది, భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేశారట, పిల్లలతో కలిసి ప్రార్థన చేశారట. వచ్చిన వారందరూ కూడా తమ పిల్లలతో, భార్యలతో, పురుషులందరూ కూడా వచ్చి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన అందరి పక్షంగా యెహోషాపాతు చేశాడు. చాలా సింపుల్ ప్రార్థన చేశాడండి. ఆ చిన్న ప్రార్థన దేవుడు గొప్ప విజయాన్ని వాళ్ళకి ఇచ్చాడు. దేవుడు గొప్ప ఆశీర్వాదాలు వాళ్ళకి తీసుకొని వచ్చాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, ఇదో గొప్ప సైన్యం నలుదిక్కుల నుంచి మమ్మల్ని చుట్టుకుంది. ఈ సైన్యంకి నీవే తీర్పు తీర్చాలి. వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలియదు, ముందు చెప్పొచ్చారంటే తెలియదు, కబురు లేకుండానే యుద్ధానికి వచ్చేసారు. మమ్మల్ని కావాలని నీరుకాటంలో పెట్టేశారు. ఏమండి, కోవిడ్ ఏమైనా చెప్పొచ్చిందా మనకి? చెప్పకుండానే వచ్చేసింది. సమస్యలు చెప్పొస్తాయా? చెప్పకుండానే వస్తుంది. అనారోగ్యం చెప్పొస్తుందా? చెప్పకుండానే వచ్చేస్తుంది. ఒకవేళ సిమ్టమ్స్ కనబడితే మనం జాగ్రత్త పడడానికి దేవుడు అలాంటి అవయవాల్ని, అలాంటి శక్తిని మనకు పెట్టాడు. కాబట్టి మనం గుర్తుపట్టి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. రాజుగారికి తప్పించుకోవడానికి అవకాశం లేదు. అందును బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో 4 విషయాలు చెప్తున్నాడు. ప్రభువా, నువ్వే వాళ్ళకు తీర్పు తీర్చు. నా మీదికి వస్తున్నారు వాళ్ళు, నువ్వే చూసుకొని ఆయన. ఎందుకంటే తీర్పు తీర్చుట నీ పని కాదు, దేవుడు చెప్పాడు. ఈ దినాల్లో దేవుడు నాకు వ్యక్తిగతంగా నేర్పించాడు. నాకు కూడా అనేకమైన సమస్యలు ఈ దినాల్లో వచ్చాయి. దేవుడు అంటున్నాడు, తీర్పు తీర్చడం నీ పని కాదు, నాకు అవకాశమే, నేను తీర్పు తీరుస్తా వాళ్ళకి. ఎస్ దేవా, నువ్వే తీర్పు తీర్చు. రెండో విషయం ఏమంటున్నాడు? నువ్వు తీర్పు తీర్చవా అన్న తర్వాత రెండవదిగా ఆయన అంటున్నాడు, మా మీదికి వస్తున్నటువంటి ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయడానికి మాకు శక్తి సరిపోదు నాయన. మేము ఆఫ్టర్ ఆల్ మాకున్న శక్తి చాలా తక్కువ, అది సరిపోదు ప్రభు అని ఒప్పుకుంటున్నాడు. నిజానికి ఇశ్రాయేల్ దగ్గర సైన్యం లేదంటారా? చాలా సైన్యం ఉందండి. వాళ్ళ దగ్గర కూడా సైన్యం ఉంది. కానీ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. మా దగ్గర సైన్యం ఉందని మేము మా బలాన్ని చూసుకొని, మా శక్తిని చూసుకొని ఒకవేళ వెళ్ళిపోతే ఓడిపోయే ప్రమాదం ఉంటుంది ప్రభువా. కనుక మా శక్తి మాకు సరిపోదు, వాళ్ళతో యుద్ధం చేయడానికి మాకు సరిపోదు. తర్వాత ఏమంటున్నాడు? ఈ టైంలో ఏం చేయాలో కూడా మాకు తోచట్లేదు ప్రభువా. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచట్లేదు. బయటికి వెళ్దామా? ప్రమాదం ఉంది. మా కోట గోడ దాడి బయటికి వెళ్ళామా? అక్కడ శత్రువులు రెడీగా ఉన్నారు. ఎవరు బయటికి వెళ్తే వాళ్ళని చంపేస్తారు. పోనీ బయట నుంచి ఎవరైనా వేరే ఊరు వాళ్ళు మా దేశంలోకి వస్తారంటే వచ్చే పరిస్థితి లేదు, చుట్టూ శత్రువులే ఉన్నారు. బయటికి వెళ్ళాలంటే ప్రమాదం, 10 మందితో కలవాలంటే ప్రమాదం, ఇప్పుడు చుట్టాలింటికి వెళ్ళాలంటే ప్రమాదం, బంధువులతో కలిసి ఎక్కడన్నా సంతోషంగా గడుపుదామంటే ప్రమాదం. అనేకమైన ప్రమాదాలు మా చుట్టూ ఉన్నాయి ప్రభా. ఏం చేయాలో మాకు తోచట్లేదు. చివరిగా అన్నాడు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన ముగించాడు. దేవుళ్ళ, ఇలాంటి ప్రార్థన ఎప్పుడన్నా మనం చేసాము మన జీవితంలో? మనం చేసే ప్రార్థన చాలా పెద్దగా చేస్తూ ఉంటాం కదా. దేవుడు పెద్ద ప్రార్థనలు వింటాడు, చిన్న ప్రార్థనలు కూడా వింటాడు, మంచిదే. కానీ ఆ పెద్ద ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడనేది మాత్రం చాలా పొరపాటు. హృదయపూర్వకంగా నీ మనస్సు పెట్టి 4 ముక్కలు ప్రార్థన, 3 ముక్కలే చేసినా సరే ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. యెహోషాపాతు అలాగే చేశాడు. ప్రభువా, నువ్వే తీర్పు తీర్చు. ఆ సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు చేత కాదు. ఆ తర్వాత ఏం చేయాలో నాకు తోచట్లేదు, నీవే మాకు దిక్కు. ఈ లోకంలో చాలామంది ఈ మాట వాడుతూ ఉంటారు. ఏమంటారంటే, ఎవరు లేనోడికి దేవుడే దిక్కు అని. ఇది మామూలుగా వాడికి కూడా తెలుసు, కానీ దేవుని బిడ్డలుగా మనకే చాలాసార్లు తెలియట్లేదు. సమస్య వస్తే పక్కలకు చెప్తాం, వదినా ఇది విన్నావా, అక్కయ్య ఇది విన్నావా, బ్రదర్ మా సమస్య విన్నావా అని చెప్పేసి అందరికీ చెప్పుకుంటాం. కానీ ఎవరికి చెప్పమండి? దేవుడికే చెప్పం. పాపం దేవుడేమో నీ పక్కనే ఉండి వినడానికి ఇష్టపడుతున్నాడు. అందరికీ చెప్తున్నాడు, నా బిడ్డ, నా కుమార్తె నాకు చెప్తాడేమో అని చెవి పెట్టి వింటూ ఉంటాడు. కానీ మనం దేవుడికి చెప్పం. దేవుడి దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడితో ప్రార్థించాలి. 2 భక్తులు మనందరికీ తెలుసు. యేసయ్య కాలంలో యేసయ్య మందిరంలో ఉన్నాడు. 2 వచ్చి ప్రార్థన చేస్తున్నారట. ఒక ఆయన వచ్చి ముందు వరుసలో కూర్చొని చేతులెత్తి బిగ్గరగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను చాలా బెస్ట్గా ఉన్నా, నేను చాలా మంచిగా చేస్తున్నా, నేను బాగా ప్రార్థన చేస్తా, నీకు 10% బాగా ఇస్తుంటా, కానుక గుడికి రాకపోయినా కానుక పంపిస్తూ ఉంటా. ఇలాగ తన బెస్ట్ క్వాలిటీ అన్నీ చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. పాపం ఒకడు వచ్చాడు, అప్పుడే లాస్ట్ కూర్చున్నాడు. ప్రభువా, నీ సన్నిధిలో తలెత్తడానికి కూడా నాకు యోగ్యత లేదు, నేను పాపిని ప్రభువా, ఐఎమ్ సారీ అంటున్నాడట. అప్పుడు యేసయ్య అన్నాడు, ఈ ముందు చేస్తున్నాడు ప్రార్థన కంటే ఆ వెనకాల ఉండి చేస్తున్నాడు చూడు, ఆ ప్రార్థనే దేవుడు విన్నాడు అన్నాడు. హల్లెలూయా. ఆ ప్రార్థనకే జవాబు వచ్చింది అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈ దినము
అలాంటి ప్రార్థన మనం చేస్తే తప్పకుండా మనం విజయం సాధిస్తాం. అలాంటి ప్రార్థనతో మన జీవితాలు దీవించబడతాయి. అలాంటి ప్రార్థన ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు కలుగుతాయి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ఈ ప్రార్థన ముగించబడగానే అక్కడ ఒక అతను దేవుని ఆత్మ ద్వారా విషయాలు చెప్పేశాడు. వెంటనే ధైర్యం వచ్చేసింది. అక్కడ ఏమన్నాడంటే, ఇదిగో ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడం గురించి మీరేం భయపడొద్దు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ యుద్ధం మీరు కాదు చేసేది, ఎవరు చేస్తారు? నేనే చేస్తానని దేవుడు చెప్తున్నాడు అనగానే ఇంకా 1000 ఏనుగుల బలం వచ్చేసింది యెహోషాపాతుకి. అక్కడ ఉన్నటువంటి సైనికులు కానీ సంఘస్థులు కానీ అందరూ కూడా ధైర్యం తెచ్చుకున్నారు. దేవుడు చెప్పాడు యుద్ధం దేవుడే చేస్తాడట, మనం ఏం చేయాల్సిన పని లేదు అని అందరూ కూడా అలా సైలెంట్గా ఉన్న టైంలో ఒక విషయం చెప్పాడు అక్కడ. ఏంటి ఆ విషయం అంటే, ఇదిగో మీరందరూ ఎవరెవరైతే సైనికులుగా ఉన్నారో వారందరూ యుద్ధానికి వెళ్ళినట్టుగానే, యుద్ధానికి సిద్ధపడినట్టుగానే మీరందరూ బయలుదేరాల్సిందే అన్నాడు. అదేంటి, మీరు కాదు యుద్ధం నేనే చేస్తానని దేవుడు అన్నాక మళ్ళా వెళ్ళడం ఏంటి? దేవుడు అన్నాడు, మీరు వెళ్ళడం వరకు వెళ్ళాల్సింది. ఎందుకంటే నేను ఇచ్చే రక్షణ మీరు చూడొద్దా? నేను ఇచ్చే రక్షణ మీరు చూడాలంటే మీరందరూ కూడా బయలుదేరండి అనగానే అందరూ కూడా ఉత్సాహంగా యుద్ధం చేయాల్సిన పని లేదు కానీ యుద్ధ పంక్తిలో నిలబడాలి. అందరూ కూడా రెడీ అయిపోయారు. కత్తులు పెట్టుకున్నారు, బల్లాలు పట్టుకున్నారు, డాళ్ళు పట్టుకున్నారు, శిరస్త్రాణము, పాదాలకు జోళ్ళు అన్నీ తొడుక్కొని వాళ్ళు యుద్ధ రంగానికి బయలుదేరి రెడీ అయిపోయారు. దేవుడు చెప్పాడు, ఒక చిన్న ప్రణాళిక ఇచ్చాడు. మీరు యుద్ధం పంక్తులుగా తీరి వెళ్తున్నప్పుడు బాగా పాటలు పాడే వారిని ముందు పెట్టండి. ఇదేంటి ప్రభా, యుద్ధానికి పోతున్నామా, ఏదైనా సింగింగ్ కాంపిటీషన్కి పోతున్నామా? దేవుడు చెప్పాడు, నేను చెప్పినట్టు చేయండి. పాటలు పాడేవారిని బృందగానాన్ని ముందు పెట్టాడు. ప్రభా, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏం చేయాలి? ఫస్ట్ ప్రార్థన చేశారు కదా, రెండవది ప్రైజ్ చేయండి, స్తుతించండి, నన్ను ఆరాధించండి. అక్కడికి వెళ్ళి చక్కగా పాటలు పాడండి. ఆ సైన్య మధ్యలోనికి వెళ్ళారు వీళ్ళు. సైన్యం అంతా అట్లా చుట్టూరుగా ఉంది. వీళ్ళు అక్కడ వాళ్ళ ముందు నిలబడి సైన్యముతో వచ్చి నిలబడ్డారు. రాజుగారు చెప్పగానే ముందు వరుసలో ఉన్నటువంటి గాయకులందరూ కూడా పాటలు పాడడం మొదలుపెట్టారండి. దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. దేవా, నువ్వు గొప్పవాడవు దేవా, ఇదిగో ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులోంచి నడిపించిన వాడవు, అనేక మంది రాజుల మధ్యన శత్రువుల మధ్యన నువ్వు కాపాడిన వాడవు, ఇదిగో రాత్రి అగ్నిస్తంభముగాను పగలు మేఘస్తంభముగా నుండి ఎంతో సంరక్షించావు దేవా. ఇలాగా అన్ని విషయాల్లో కూడా వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుతున్నారు. ఏమంటే ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, మీరు నిజంగా భక్తితో పాటలు పాడుతున్నప్పుడు మీ యాక్షన్ ఎలా ఉంటుంది చెప్తారు ఎవరన్నా? మీ యాక్షన్ ఎలా ఉంటుంది? ఇట్లా కళ్ళు తెరిచి పాటలు పాడుతుంటారా, ఏమైనా చేస్తుంటారా? ఏం చేస్తుంటారు? బాగా భక్తితో పాడుతున్నప్పుడు మన స్థితిగతులు ఎలా మారిపోతాయి? ఏమండి, డీప్గా పాడుతున్నప్పుడు మనం కొంచెం ఊగుతున్నట్టుగా అవుతూ ఉంటాం. డీప్గా పాడుతున్నప్పుడు ఒక చెయ్యన్న ఎత్తినట్టుగా ఉంటాం. డీప్గా పాడుతున్నప్పుడు ఇంకో పని చేస్తాం. ఏం చేస్తాం తెలుసా? ఏమండి, కళ్ళు మూసుకుంటాం. యుద్ధానికి వచ్చిన వీళ్ళు పాటలు పాడుతూ ఏం చేస్తున్నారో తెలుసా? కళ్ళు మూసుకున్నారండి. అవతల ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. వాళ్ళు గనక ఒక్క బాణం విసిరారనుకోండి, ఎక్కడ పడుతుంది? వీళ్ళ మీద పడి చచ్చిపోవడానికి అవకాశం ఉంది. కానీ అవేం ఆలోచించట్లేదండి, పాటలు పాడుతూ. శత్రువులను మర్చిపోయారు, యుద్ధ రంగంలో ఉన్న సంగతి మర్చిపోయారు, చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, చక్కగా లీనమైపోయారు. వీళ్ళు లీనమవ్వడం మాత్రమే కాదు, అవతల వాళ్ళు కూడా ఆ పాటలు వింటూ లీనమైపోయారు. ఇది అద్భుతం అక్కడ జరిగింది. మనం కూడా కొన్నిసార్లు మన అన్యుల మధ్యలో ఉంటున్నప్పుడు, అంటే నాకు అనుభవాలు ఉన్నాయి, మీకు కూడా అలాంటి అనుభవాలు ఉండొచ్చు. మీ పాటలు చాలా బాగుంటాయండి, మీరు పాడుతుంటే వినబుద్ధి అవుతుంటుందండి, మీరు ఎంత చక్కగా దేవునికి పాడుతుంటారు, మీ మ్యూజిక్ బాగుంటుంది, మీ పాటలు బాగుంటుంది, అందుకే నేను గుడికి వస్తానని చెప్పడం కూడా ఉంటారు. దేవుని బిడ్డలారా, అట్లాంటి పాటలు దేవుడు మనకిచ్చారు దేవుడిని స్తుతించడానికి. వీళ్ళు స్తుతించారండి. వీళ్ళు స్తుతించి 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 పాటలు పాడి 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 5 పాడారో 6 పాడారో నాకు తెలియదు, కానీ వాళ్ళు పాడి కళ్ళు తెరిచారు అంతే. ఇక చాలా పాటలు అనుకున్నారేమో, కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక అద్భుతం అక్కడ జరిగింది. ఏంటో తెలుసా? శత్రువులు అందరూ కూడా చచ్చిపోయి ఉన్నారు. ఇది అక్కడ జరిగినటువంటి సంగతి. దేవుని బిడ్డలారా, ఈ దినాన ప్రతి పరిస్థితి కూడా, ప్రతి సమస్య కూడా, మనకుండేటువంటి ప్రతి పరిస్థితి కూడా తొలగించబడుటకు మొట్టమొదటిగా ప్రేయర్, రెండవదిగా దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం, దేవుణ్ణి ఘనపరచడం. మా దేవుడవు నీవే ప్రభువా, మా రక్షకుడవు నీవే ప్రభువా, నీ రక్తంతో మమ్మల్ని కొనుక్కున్నావు ప్రభువా, నీ రక్తం కార్చి పాపంలోంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు ప్రభువా, పరలోక రాజ్యాన్ని మాకు బహుమానంగా ఇచ్చావు ప్రభువా. ఇలాగా
దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకెళ్ళేటువంటి కార్యక్రమాన్ని మనం ఎప్పుడు కూడా కలిగి ఉండడం చాలా ఆశీర్వాదకరం. సో ఫస్ట్ ఏంటండి? ప్రేయర్. రెండవది ప్రైజింగ్, దేవుణ్ణి స్తుతించడం. వాళ్ళు స్తుతించిన తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి అందరూ కూడా చచ్చిపోయినారు. దేవుడు చేశాడు ఆ యుద్ధం. ఎలా చచ్చిపోయారో వీళ్ళకి ఎవరికీ తెలియదు, కానీ దేవుడు అక్కడ కార్యం చేశాడు. ఎలా చేశాడు అనేది మీరు కింది వచనాల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు కూడా కొన్నిసార్లు అర్థం కాలే, కానీ దేవుడు అర్థం చేయిస్తాడు దాన్ని. హల్లెలూయా. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అందరినీ చూశారు. చూచినప్పుడు జరిగినటువంటి కార్యం ఏంటో ఒక మాట చదువుదాం చూడండి. 24వ వచనంలో, యూదా వారు అరణ్యమందున్న కాపురుల దుర్గం దగ్గరకు వచ్చినప్పుడు సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండిరి, ఒక్కడును తప్పించుకోలేదు. అందరూ చచ్చిపోయారు. శత్రువులుగా వచ్చిన వారందరూ చచ్చిపోయారండి. మోయాబీలు చచ్చిపోయారు, మన్యవాసులు చచ్చిపోయారు, షెయిర్ వాళ్ళు చచ్చిపోయారు, అమోనీయులు చచ్చిపోయారు. ఇంకా శత్రువు ఒక్కడు కూడా లేడు. ఏమంటే దేవుని కృప ద్వారా, దేవుని యొక్క మహాకృప ద్వారా కరోనా పోయింది అని అన్నది అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? ఇంకా అసలు ఆగుతారు ఎవరైనా ఊర్లలో ఉండాలి? ఇంకా ఎన్ని పార్టీలు మొదలవుతాయో, ఎంతెంత గడబడవుతుందో, ఇంకా ఎన్నడూ లేనివాడు కూడా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టేస్తాడు. దేవుడు దీని ద్వారా కూడా మనకు పాఠం నేర్పిస్తున్నట్టున్నాడు. ప్రభు వైపు తిరగడానికి, దేవుని వైపు తిరగడానికి పరిస్థితులను అట్లా కలుగజేశాడు దేవుడు. దేవుడా అననోడు కూడా ఈ రోజున దేవా నన్ను క్షమించు, దేవా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు అనేటువంటి స్థితికి ప్రతి మానవుడు రావాలని, ముఖ్యంగా భారతదేశ ప్రజలు రావాలని దేవుని యొక్క చింతన. అది దేవుడే పంపించాడా, సైతనుడే పంపించాడా, అది తర్వాత సంగతి. కానీ ఈ పరిస్థితులను బట్టి దేవుణ్ణి తెలుసుకోవాలి. ప్రతి మానవుడు తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని మార్గంలో నడవాలి. ఈరోజు పాఠం ద్వారా మనం నేర్చుకుంటున్నాం, ప్రార్థన నేర్చుకుంటున్నాం. రెండవది స్తుతి ఆరాధన నేర్చుకుంటున్నాం. మూడవది ఏం చేయాలి తెలుసా? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక ఇంటికి బాటసారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ఇంటి తలుపు తట్టాడు. తట్టగానే ఆ పాప బయటకు వచ్చింది. ఒక టీనేజ్ అమ్మాయి, 12-13 ఇయర్స్ అమ్మాయి బయటకు వచ్చింది. వచ్చి ఎవరు కావాలండి అంటే, అమ్మ నేను బాటసారిగా ఉన్నాను, వెళ్తున్నాను, నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు కావాలి, నేను బయటనే ఉంటాను, కొంచెం తెచ్చివ్వమ్మా అన్నాడు. వెంటనే ఆ పాప చెప్పింది, అయ్యా మంచినీళ్ళు లేవు ఇంట్లో, మా అమ్మ నాన్న ఇప్పుడే కారు వేసుకొని బయటికి వెళ్ళారు మంచినీళ్ళు తేవడానికి అని చెప్పింది. చెప్పిన తర్వాత అయ్యో లేవు, అయితే సరే అమ్మ మంచిదని వెళ్ళిపోతుంటే ఆ పాప అంది, అయ్యా మంచినీళ్ళు లేవు కానీ ఇంట్లో పాలు ఉన్నాయి, ఒక గ్లాస్ పాలు ఇమ్మంటారా? వెంటనే ఆయన అన్నాడు, సరే అమ్మ అదైనా పర్వాలేదు ఇవ్వండి. సో పాప వెళ్ళి కొంచెం గోరువెచ్చగా పాలు తెచ్చి ఆయనకి ఇచ్చింది. తాగి చాలా సంతోషపడ్డాడు. థ్యాంక్ యూ చెప్పి వెళ్ళబోతుంటే ఇంకో గ్లాస్ ఏమైనా తాగుతారా అని అడిగి ఇంకో గ్లాస్ కూడా ఇచ్చేసి ఆయన తాగేసి వెళ్ళిపోయాడు. అలా చాలా సంవత్సరాలు అయిపోయింది. అనుకోకుండా ఈ పాప ఎవరికైతే అంటే పాప ఏదైతే మంచి బిడ్డగా ఉందో, ఇతరులకు సహాయం చేసే గుణం ఉందో, ఆ పాపకి అనుకోకుండా ఒక డిసీజ్ వచ్చింది, చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు మధ్యతరగతి కుటుంబీకులుగా ఉన్నారు, చాలా కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నారు. హాస్పిటల్లో జాయిన్ చేశారు, ప్రైవేట్ హాస్పిటల్లో. ఎందుకంటే ఆ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. ఇప్పుడప్పుడు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. వెంటనే అక్కడ ఆపరేషన్ చేయాలన్నారు. సరే వారు ధైర్యం చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కొంత కట్టేసి ఆపరేషన్ చేయించారు. దేవుని కృప ద్వారా ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పాప బాగా అయింది. ఆ తర్వాత వీళ్ళకి టెన్షన్ మొదలైంది. ఎందుకు టెన్షన్? పాప బాగా అయింది కదా, టెన్షన్ ఎందుకు? బిల్లు కట్టాలి. బిల్లు వచ్చింది వాళ్ళ చేతుల్లోకి, దాన్ని తెరవాలంటే భయం అవుతుంది. ఇంత పెద్ద ఆపరేషన్, ఇంత భయంకరమైన క్రిటికల్ పొజిషన్లోంచి మా పాప కాపాడబడింది, ఎలాగా అని ఆలోచిస్తూ వాళ్ళు అనుకుంటున్నారు, ఈ బిల్లు ఎలా కట్టాలి, ఇప్పుడు ఎంత వచ్చిందో ఏంటో అని చెప్పేసి కంగారు పడుతుండగానే వాళ్ళు తెరిచి చూశారు. అయితే దాని మీద రాసి ఉంది, 2 గ్లాసు పాలతో మీ బిల్లు చెల్లించబడింది అని సంతకం చేశారు. వాళ్ళకి అర్థం కాలే, ఏంటి 2 గ్లాసు పాలేంటి, బిల్లు కట్టడం ఏంటి? ఆ కంగారు పడుతుంటే పాపకు చూపించారు దాన్ని. ఆ పాప దాన్ని చదివింది. అప్పుడు గుర్తు చేసుకుంది. ఏంటి తెలుసా, నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట ఒక ఆయనకి 2 గ్లాసు పాలు ఇచ్చాను, ఆయననే ఈయన ఉన్నట్టు వాకపు చేస్తే ఆ డాక్టర్ గారు ఎవరో కాదు, ఈ అమ్మాయికి ఆపరేషన్ చేసిన ఆయననే ఒకప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నీళ్ళు అడిగినటువంటి వ్యక్తి అని గుర్తుపట్టినాడు. సో ఆ డాక్టర్ గారు ఆ పాప ప్రేమను, ఆ పాప సహాయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పాప యొక్క బిల్లంతా కూడా ఆయన చెల్లించేశారు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకుంటాను దేవునికి మనం ప్రార్థన చేస్తే 2 జవాబులు వస్తాయండి. ఒక జవాబు సమస్య నుండి విడుదల, రెండవ జవాబు ఆ సమస్యలో నీకు ఆశీర్వాదం. ఒకటి సమస్య నుండి విడుదల, రెండవది ఆ సమస్యలో నీకు ఆశీర్వాదం ఇవ్వడం దేవుని యొక్క చిత్తం. వీళ్ళకు వచ్చిన సమస్యలో కూడా సమస్య నుండి విడుదల అయిపోయింది. ఇప్పుడు ప్రార్థన చేశారు, ప్రైజింగ్ చేశారు, సమస్య నుండి విడుదల వచ్చింది. కానీ దేవుని యొక్క కృప అంతవరకే కాదు. నువ్వు ఒకటే ప్రార్థన చేస్తావు, కానీ 2 ఆశీర్వాదాలు నీకు వస్తాయి, అనగా 2 జవాబులు నీకు వస్తాయి. ఒకటి సమస్య నుంచి విడుదల, మరొకటి సమస్యలో ఆశీర్వాదం. అందుకే ఒక సామెత మనకు తెలుసు. ఆ సామెత ఏంటంటే అందరు మామూలుగా చెప్తా ఉంటారు, ఒక్క దెబ్బకు, తెలుసా అండి, ఒక్క దెబ్బకు 2 పీటలు అన్నట్టుగా. ఈ లోకంలో అది సామెత ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం 2 సహాయాలు చేస్తున్నాడు. వీళ్ళకి సమస్య ఏంటంటే శత్రువులు సమస్య. శత్రువులు ఇప్పుడు లేరు, వెళ్ళిపోయారు, చచ్చిపోయారు అందరూ. ఇప్పుడు ఆశీర్వాదం ఏంటి చూద్దామండి, ఒకసారి చూద్దాం. వాళ్ళకు వచ్చిన ఆశీర్వాదం ఏంటో చూద్దాము. 25వ వచనం బిగ్గరగా ఎవరైనా చదువుతారా? 25. దేవునికి స్తోత్రం అండి. యెహోషాపాతు సైన్యం అంతా కూడా ఇప్పుడు గెలిచారు. దేవుడే వాళ్ళను గెలిపించాడు. శత్రువులతో యుద్ధం చేయకపోయినా సరే దేవుడే యుద్ధం చేశాడు, శత్రువులు లేకుండా చేశాడు. అయితే ఏ శత్రువులు ఏ యొక్క యుద్ధంలో అయినా సరే ఓడిపోయిన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొత్తు ఏదున్నా సరే వీళ్ళు గెలిచిన వాళ్ళ సొంతం అవుతుంది. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొత్తు ఏంటంటే బంగారం వాళ్ళ దగ్గర ఉందట. వాళ్ళకి ఎలాంటి ప్రేరేపణ వచ్చింది చూడండి. యుద్ధానికి పోతున్న వాళ్ళు బంగారం వేసుకొని వచ్చారట. యుద్ధానికి పోతున్న వాళ్ళు పెట్టుకున్నటువంటి కత్తులు కానీ, ఖడ్గాలు కానీ, ఆ యొక్క బల్లాలు కానీ మంచి విలువైనటువంటి వాటితో చేయించుకున్నారేమో, అవన్నీ కూడా వీళ్ళ సొంతమైనాయి. కనుక ఆ యెహోషాపాతు గారు చెప్పారు, కొల్ల సొమ్మును తీసుకోండి అని చెప్పినప్పుడు ఆ కొల్ల సొమ్ము అంతా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. తీసుకుంటున్న టైంలో వాళ్ళకి ఇష్టమైనంత మట్టుకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారంట. తీసుకుంటుండగా అవి తీసుకోవడానికే వీళ్ళకి ఎన్ని డేస్ పట్టిందండి? 3 డేస్ పట్టిందట. 3 డేస్ పట్టింది. వాళ్ళు తీసుకోవడానికి 3 రోజులు పడితే ఎంత తీసుకున్నారో ఒక్కొక్కరు ఆలోచించండి. యుద్ధానికి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ ఆశీర్వాదం వచ్చింది. ఆ యుద్ధంలో పాట పాడిన వాళ్ళందరికీ ఆశీర్వాదం వచ్చింది. ఆ యుద్ధంలో పెరిగి వారు ఉండి దేవుడా స్తోత్రం స్తోత్రం అని భయపడుతూ వెళ్ళిన వాళ్ళకు కూడా ఈ ఆశీర్వాదం వచ్చింది. 3 రోజులు తీసుకుంటూనే ఉన్నారు. అంత తీసుకునేసరికి ఒక్కొక్కడికి పెద్ద పెద్ద మూట అయిపోయింది. అంత బంగారము, వెండి అవన్నీ కూడా పెద్ద నగలుగా వాళ్ళకి పెద్ద పెద్ద మూటలు అయ్యాయి. ఒక ఆయన లెక్కేశాడు, నాకు తెలిసినటువంటి ఒక సేవకుడు లెక్కేసి అంటాడు, వాళ్ళు ఒలుచుకున్నది ఒక్కొక్కరికి ఎంత వచ్చి ఉంటుంది అని అంటే, ఆ ఒక్కొక్కడు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబంతో కలిసి దాదాపు 25 సంవత్సరాలు ఏ పని చేయకుండా కాలు మీద కాలేసుకొని కూర్చొని తినేంత దొరికిందటండి ఒక్కొక్కరికి. అంత ఆశీర్వాదాలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. నేను దీనికి చెప్తున్నాను, వీళ్ళకు ప్రావిజన్ దేవుడు ఇచ్చాడు, సమకూర్చుకునే సంపద వాళ్ళకి ఇచ్చాడు. ఇదిగో మొట్టమొదటిగా ప్రేయర్, రెండవదిగా ప్రైజ్, మూడవదిగా ప్రావిజన్. సంపదను లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి సమకూర్పును దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అది వాళ్ళు సొంతం చేసుకొని మళ్ళా దేవునికి థ్యాంక్స్ చెప్పారండి. ప్రభువా మాకు ఇంత సహాయం చేశాం, కొల్ల సొమ్ము చాలా విస్తారంగా ఉంది ఓ అని చెప్పేసి చాలా సంతోషపడి దేవుడు వాళ్ళను సంతోషంతో నింపాడట. ఇంకా భయం లేదు, దుఃఖం లేదు, ఏమైపోతామో అనే దిగులు లేదు, చింత లేదు. అన్ని కూడా సమకూర్చుకొని ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు తిరిగి రిటర్న్ వెళ్తూ ఉన్నారు. తిరిగి యెరూషలేము వైపు వెళ్తూ ఉన్నారు. తిరిగి రాజ్యంలోనికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ వాళ్ళు ఇంకొక పని చేశారు. ఏం చేశారు అంటే, వెళ్తూ దేవుడు మాకు సహాయం చేశాడు అని ప్రకటిస్తూ వెళ్తున్నారు. ప్రొక్లేమ్ ద గాస్పుల్ అన్నట్టుగా వాళ్ళు ప్రకటిస్తూ వెళ్తున్నారు. వాళ్ళ శుభవార్తను చెప్పుకుంటూ వెళ్తున్నారు. దేవుడు మాకు విజయం ఇచ్చాడు, దేవుడు అద్భుతమైన సహాయం చేశాడు అని ప్రొక్లేమ్ చేస్తూ ప్రకటిస్తూ వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతూ ఉంటుండగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ, ఇంకా గ్రామంలో లేకపోతే యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వాళ్ళని ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నారు. రాజుగారు ముందు నడుస్తూ ఉన్నారు. అదొక పెద్ద సంతోషకరమైనటువంటి ఒక గొప్ప ఉత్సవంగా మారింది. ఆ తర్వాత ఏం జరిగింది?
30వ వచనం మనం చదివాము. దేవుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ దేవుడు భయం పుట్టించాడు. ఆ యెహోషాపాతు రాజ్యానికి నిమ్మలం కలగజేశాడు. దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటున్నాము. ఈ రీతిగా మనము దేవుని సన్నిధిలో ఆరాధించగలిగినప్పుడు, ప్రార్థించగలిగినప్పుడు, వారి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు సొంతం చేసుకున్నప్పుడు, తప్పకుండా ఇతరులకు దాన్ని ప్రకటించగలిగినప్పుడు దేవుడు నిమ్మలంగా మారుస్తాడు నీ కుటుంబాన్ని, నిమ్మలంగా మారుస్తాడు నీ పరిస్థితుల్ని, నిమ్మలం చేసి నెమ్మదిగా ఉండేటట్టుగా చేస్తాడు. యెహోషాపాతు ఎంత కాలమైతే బ్రతికాడో ఆయన బ్రతికిన కాలం అంతా కూడా రాజ్యం నిమ్మలంగా ఉంది. దేవుడు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని అన్నీ అనుగ్రహించాడు ఆ దేశంలో. ఒక్క రాజుగారు చేసినటువంటి ప్రార్థన, పరులు చేసినటువంటి ప్రార్థన వాళ్ళ దేశానికి ఆశీర్వాదం తీసుకొచ్చింది. దేవుని స్తుతించిన వారి ఆ స్తుతి ఆరాధన వారి దేశానికి ఆశీర్వాదం తీసుకొచ్చింది. వాళ్ళు సమకూర్చుకున్నటువంటి ఆ సంపద వాళ్ళ కుటుంబాలకు ఆశీర్వాదం తీసుకొచ్చింది. వారు ప్రకటించినటువంటి ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు చేసిన సహాయాన్ని ప్రకటించిన ప్రకటనను బట్టి అందరూ కూడా జయోత్సవం చేశారు. దేవుని పైన భయభక్తులు నిలిపారు. ప్రియమైన వాళ్ళారా, ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకు కూడా అనేకమైన సమస్యలు మన కుటుంబాల్లో ఉంటూ ఉంటాయి. వ్యక్తిగతంగా బయటికి చెప్పకపోయినా ఏదో ఒక ప్రాబ్లం మనకు కూడా ఉండి ఉంటుంది. వాటన్నిటిలోంచి దేవుడు విడిపించాలనే ఆశపడుతున్నాడు. నువ్వు బాధతో, కన్నీరుతో, దుఃఖముతో, ఎవరు నాకు సహాయం చేయట్లేదు అనేటువంటి వేదనతో ఉండడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. నువ్వు చింతపడడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు బాధతో ఉండడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు దేవుని బిడ్డగా ఉండి నీ మనస్సును నిలుపుకొని దేవుని సన్నిధిలో ఉండే బిడ్డగా ఉన్నట్లయితే తప్పకుండా నిన్ను సంతోషపరచాలని దేవుడు ఇష్టపడతాడు. నా మాట కూడా ఉంది. ఒక మాట చూసి మనం ప్రార్థనలోనికి వెళ్దామండి. దయచేసి చూడండి, వాళ్ళు సంతోషంతో ఉన్నారా లేదా. 27వ వచనములో, ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను. నీ శత్రువు మీద జయం నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. మనకున్న శత్రువులు ముగ్గురండి. మనకున్న శత్రువులు ముగ్గురు: శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు. ఇంకా ఇంకా విడిగా చెప్పాలంటే నీ శరీరమే ఒక శత్రువు. నీ శరీరం అంటది ఇవాళ గుడికి వద్దులే, ఎక్కువ మంది పోతలేరు కదా, ఇంట్లోనే ఉందాం అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. ప్రార్థన చేయడానికి మోకరించి చేయడం ఎందుకు, లేకపోతే పడుకొని ఏదో స్తోత్రం స్తోత్రం అనుకుందాం అనేటోళ్ళు కూడా ఉంటారు. శరీరమే కొన్నిసార్లు శత్రువు, కొన్నిసార్లు లోకమే మనకు శత్రువు. లోకం కూడా మనల్ని ఎక్కిరిస్తూ ఉంటుంది. అబ్బో వీడు భక్తుడైపోయాడు, నిన్న మొన్నటిదాకా మనతో తిరిగిందివే, మనతో తిరిగాడు వీడు, ఇగో భక్తుడైపోయాడు, బైబిల్ పట్టాడు అనేటోళ్ళు కూడా ఉంటారు. ప్రార్థన చేసుకుంటే ఆ సమస్యల్లో ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు. పరిస్థితులను బట్టి మనం దేవుడా దేవుడా అంటున్నప్పుడు వాళ్ళు అందరూ ఒక తీరు ఉంటే మీరు ఒక తీరు ఉంటారేంటి అంటారు. కానీ దేవుని బిడ్డలారా, లోకం ఆ రీతిగా ఉంటే శత్రువులుగా ఉంటుంది. అలాగే సాతాను కూడా మనకు శత్రువే. వీటన్నిటిని జయించడానికి యేసయ్య చెప్పాడు, లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అలాంటి గొప్పవాడిని మనం కలిగి ఉన్నాం కనుక విచారించాల్సిన పని లేదు. సంతోషంతో మనల్ని ఆయన నడిపిస్తాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, వారిని సంతోషపరిచను కనుక యెరూషలేమునకు ఉత్సవంతో మరలవలనని యూదా వారు, యెరూషలేము వారు వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళింది. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి దేవునికి మనం వందనాలు చెల్లిద్దాం. ఈ రోజున ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, మీ కుటుంబాలతో మాట్లాడుతున్నాడు, మన సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ వ్యక్తిగత జీవితంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నువ్వు మనస్సు నిలుపుకోవాలి. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కదా. వేరే వాటిపైన మనస్సు నిలుపుకోవద్దు. ఒక మాట నేను చెప్పి ప్రార్థన చేస్తాను చూడండి. చాలామంది ఈ దినాలు ఎలా అయిపోయారంటే దిష్టి తాకుతుందని, ఇంకేదో అవుతుందని ఈ నల్ల దారాలు కట్టుకోవడమో లేకపోతే ఇంకేదో చేయడమో చేస్తూ ఉన్నారు. మీరు గమనించే ఉంటారు, ఈ దినాల్లో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా, కార్లలో తిరిగే వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళకి నల్ల దారాలు కట్టుకుంటున్నారు. నాకు ఒకసారి చాలా బాధ అనిపించి దేవుని బిడ్డలు కూడా అడిగారు, ఎందుకు కట్టుకున్నావు నువ్వు చెప్పు. ఏం చెప్తారండి వాళ్ళు? అవును యేసయ్య కట్టుకోమన్నాడు అని చెప్తారా? లోకాచారాలు అవన్నీ కూడా, తాయెత్తు కట్టుకునే వాళ్ళు ఒకరు, అది కట్టుకునే వాళ్ళు ఒకరు, ఇంకొకరు. వాళ్ళ మనసంతా కూడా ఇంకా వేరే వాటి మీద ఉంటుంది. ఇంకా కొంతమంది క్రైస్తవ కుటుంబాల్లో కూడా పెళ్ళిళ్ళ సీజన్ వస్తే చాలు, పాస్టర్ గారు పెట్టే డేట్ వాళ్ళకి అవసరం లేదు, ఎక్కడో చెప్పించుకుంటారు. ఆ డేట్ తీసుకుని అయ్యగారు మేము పలానా తారీఖు అంటున్నాం బెటరా అనేస్తారు. ఇంకా డైరెక్ట్ అదే చేయమంటారు అంతే. పాపం పాస్టర్ గారు కూడా ఏం చేయలేడు, ఇంకా ఏదో వాళ్ళు అడుగుతున్నారు కదా చేసేద్దాం. దేవుని బిడ్డలారా, అలాంటి రోజుల్లో మనం ఉంటున్నాం. నీ మనస్సును
వేటిపైన నువ్వు నిలుపుకొని నువ్వు ప్రార్థన చేసినా, స్తుతించినా, ఇంకేదో చేసినా నీకు జవాబులు రావు. కానీ దేవుని సన్నిధిలోనే ఆయన నిజమైన దేవుడు. ఆయన మాత్రమే నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మాత్రమే నీ కొరకు రక్తం కార్చాడు. ఆయన మాత్రమే నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన సజీవుడుగా ఉన్న దేవుడు. ఆయన అంటున్నాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి. అలా ఉన్నప్పుడే చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. అలా ఉన్నప్పుడే నువ్వు తప్పకుండా దీవించబడు. సో కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. యెహోషాపాతు జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి జవాబు ఈ దినాల్లో మన జీవితంలో కూడా దేవుడు ఇచ్చింది. తలలో వచ్చి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. మీ జీవితంలో కూడా మీరు దేవుడిని అడగండి, ప్రభువా మమ్మల్ని సరిచేయండి, మా జీవితంలో మమ్మల్ని బలపరచండి, మా సమస్య నుంచి విడుదల చేయండి అని కోరుకుందాం. అలా కోరుకుంటూ మనం ప్రార్థన చేసుకుంటుండగా మరి పెద్దలు ఒకరిని ప్రార్థన కొరకు నడిపిస్తారు. వారు వచ్చి విన్న వాక్యం కొరకు ప్రార్థించండి. అలాగే దేవుని యొక్క వాక్యం అందించిన నా కొరకును మీరు ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నేను దేవుని మహిమపరుస్తూ మీ అందరినీ దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, మరి విశేషముగా దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో బలపరచబడుతూ, దీవించబడుతూ దేవునికి మహిమకరంగా ఉండాలని నేను కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. మరి పెద్దలు ముందుకు వచ్చి ప్రార్థనకు అవకాశం ఇస్తారు, వారు ప్రార్థన చేస్తారు. సరే, ప్రార్థన చేద్దాం. ప్రియమైన ప్రభువా, మీకు వందనాలు. విత్తబడిన వాక్యమును మీరు దీవించండి. మేము ఇష్టపడుతున్నాం మీరు చెప్పినట్టుగా చేయడానికి. యెహోషాపాతు వాళ్ళు ఆ యొక్క కూడినటువంటి వారందరూ కూడా ప్రార్థించారు, స్తుతించారు, వారు సమకూర్చుకున్నారు, ఆయన ప్రకటించారు. కనుక ఈ విషయాల్లో మేము కూడా మా జీవితంలో అలా ఉండడానికి మాకు సహాయం చేయండి, దీవించండి. మా రక్షణకు కారణభూతుడమైన మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసి తలవంచిన మనందరినీ ఈ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డల్ని ఆశీర్వదించమని, నూరంతల దీవెన సమృద్ధిని ప్రతి సమస్య నుంచి విడుదల ఇచ్చి ఆశీర్వదించి కాపాడాలని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తుతి కలుగుగాక. మరి మన మధ్యలో రెవరెండ్ జోసెఫ్ రైతాల గారు మరి యెహోషాపాతు కాలంలో యుద్ధం సంభవించినప్పుడున్న పరిస్థితులని ఈ రోజున మరి మన మధ్యలో ఉన్న ఈ యొక్క సమస్యల్ని సరిపోలుస్తూ మరి వారు దేవుని ఏ విధంగా ప్రార్థించారు, ఏ విధంగా స్తుతించారు, ఏ విధంగా వారు మరి సమకూర్చుకున్నారు, ఆశీర్వదించబడినారు, మరి అన్ని విషయాల్ని మనకి మరి ఇంకా ఎన్నో మరి ఉదాహరణ ద్వారా వాక్యం నుండి మరి ఆ 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం నుండి అంతటిని మరి క్రోడీకరిస్తూ మనకి ఎన్నో విషయాలు చెప్పిన మరి జోసెఫ్ రైతాల గారికి మరి దేవుని నామంలో మరి సంఘం తరపున వారికి నిన్నైన వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మనము కానుకలు సేకరించుకుందాం. మళ్ళీ యూత్ ప్రెసిడెంట్ మరి సెక్రటరీ గారు వచ్చి ఒక పాట పాడుతున్నట్లయితే మనము కానుకలు సేకరించుకుందాం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం
ఎత్తబడిన కానుకల నిమిత్తము మన మధ్యలో ఉన్న మన వైస్ ప్రెసిడెంట్ 2 గారు డి యోహాన్ గారు వచ్చి మరి ప్రార్థనలో నడిపించాలని నేను వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహోపకారి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి కారణభూతుడా, ఆది సంభూతుడా, లోకరక్షకుడా, మమ్మల్ని కన్నా మా గొప్ప దేవుడా, మీ పరిశుద్ధ నామాలకు మహిమలు కలుగునుగాక. తండ్రి, మేము చేసిన ప్రతి అపరాధములు దయతో క్షమించమని, మన్నించమని మీ పాదాలకు మొరుకుతున్నా. మరొకసారి దేవా, ఈ మాసంలో నీ మందిరములో నీ దాసుని ద్వారా మా తండ్రి నీ వాక్యాన్ని వినడానికి మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మీ పాదములకు స్తోత్రములు నాయన. నీ కృపలో మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘ కుటుంబాలను చల్లగా కాచి కాపాడి తండ్రి నీ దీవెనలు, నీ ఆశీర్వాదములకు మాకు అనుగ్రహింప చేసిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయగలిగిన మా తండ్రి, నీ దాసుడి ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఆ తండ్రి, నీవు చేసిన ప్రతి మేలును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ ఆశీర్వాదం పొందుకున్న నీ బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. నీ సేవకుని మా తండ్రి మీ ఆత్మచేత బలపరిచి వాడుకున్న విధానం బట్టి మీకు స్తోత్రములు నాయన. నీ బిడ్డలు నీ సేవను ప్రేమించి వారి రెక్కల కష్టం నుంచి కానుకలు తీసుకొని వచ్చినారు నాయన. వాటిని మీరు ఆశీర్వదించమని తండ్రి, కావాల్సిన నీ పరలోకపు దీవెనలు నీ బిడ్డల కుటుంబాలకు దయచేయమని ప్రాధేయపడుతున్నాం. ఇచ్చిన కానుకలు మా తండ్రి నూరంతలుగా ఫలింపచేయండి. నీ సేవ అభివృద్ధి కొరకు వాటిని వాడుకోవడానికి మా తండ్రి మాకు జ్ఞానాన్ని నేర్పమని మీ పాదాలకు మొక్కుతూ ప్రాధేయపడుతూ ఈ కొద్ది వినపములు మా ప్రభును నీ ప్రియ కుమారుడు క్రీస్తు యేసు వారి పేరట అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన యోహాన్ గారికి వందనాలు చెల్లిస్తూ మరి ఈ వారం కూడా దేవుడు మన 3 కమిటీలకు మరి మన కుటుంబాలకు మరి పాస్టర్ గారి ద్వారా మంచి వాక్యాన్ని మనం విన్నాం. దాన్ని బట్టి దేవదేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పుడు మనమందరము లేచి మరి ఆశీర్వాద గీతి, పరలోక ప్రార్థన, మరి అయ్యగారి ఆశీర్వాదంతో నేటి ఈ కార్యక్రమాన్ని మనం వర్షింపచేయుమీశా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ మాని మీద కుమ్మరించుము దేవా. బ్రహ్మాల ప్రేమ కుమ్మరించుము దేవా. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందున నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయండి. రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మనం క్షమించండి. శోధనలేక లేక కీడును తప్పించండి. చేతండి రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసము, సన్నిధి, సమాధానము, స్వస్థత తనలో వచ్చిన మనందరికీ, మనవలే ఆరాధించే సకలలోక పరిశుద్ధులకు, తన సంఘానికి ఇప్పుడును ఎల్లప్పుడూ తన రాకడ వరకు సదాకాలము తోడుగా ఉండి దీవించి కాపాడి ఆశీర్వదించుగాక.